సో ఈ వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో చూద్దాం. సో తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు. ఇవాళ ఏ జిల్లాలకు ఏ అలర్ట్ ఉందో ఒకసారి మీకు చూపిస్తున్నాం. మొదటగా తెలంగాణ విషయానికి వెళదాం. తెలంగాణలో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి మీకు చూపిస్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా మనకి మబ్బు పట్టిన వాతావరణమే కనిపిస్తోంది. అన్ని జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎల్లో అలర్ట్ తో పాటు మనకి ఇక్కడ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇవాళ నుంచి ఎల్లుండి వరకు భారీ వానలు పడతాయని అంచనా వేసింది. హైదరాబాద్ సిటీలో 2 రోజుల పాటు వాతావరణం మబ్బు పట్టి ఉంటుందని, మోస్తరు వర్షం పడొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. సో హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్ కి సంబంధించిన దృశ్యం మీకు చూపిస్తున్నాం. సో తెలంగాణలో మరోసారి వర్ష సూచన. అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయి. ఇవి మనకి తెలంగాణ నుంచి అందుతున్న వెదర్ రిపోర్ట్. ఒకసారి మనం ఏపీకి వెళ్ళిపోతాం. ఏపీలో ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తుంది. ఈ ప్రాంతం అంతా మనకి వర్ష సూచన కనిపిస్తుంది. ఇదంతా మనకి సేఫ్ గానే కనిపిస్తుంది. బికాస్ గ్రీన్ కలర్ చూపిస్తున్నారు కాబట్టి 3 రోజుల పాటు వానలు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో రానున్న 3 రోజులు బలమైన గాలులు వీస్తాయి. ఈ రోజు అల్లూరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు వానలు పడతాయి. ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్రలో తేలికపాటి జల్లు కురుస్తాయి. అందుకని మనకి ఇక్కడ ఎల్లో అలర్ట్ కనిపిస్తుంది. మొన్నటి వరకు మొత్తం రెడ్ గా కనిపించింది. కానీ ఇప్పుడు మనకి అంత భారీ వర్ష సూచన కాకపోయినా మోస్తరు వర్షాలు పడతాయన్నట్టుగా మనకి తెలుస్తోంది. అంటే 6 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతున్నట్టుగా మనం అంచనా వేసుకోవచ్చు. ఇది మనకి ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్. ఇవి 2 రాష్ట్రాలకు సంబంధించిన వాతావరణ రిపోర్ట్.